నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ రూపారెడ్డి మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ హత్యకు కారణం 10వ తరగతి విద్యార్థులు. అది కూడా అదే స్కూల్లో చదివిన విద్యార్థులే నిందితులుగా తేల్చారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించారు పోలీసులు. 10వ తరగతి విద్యార్థుల క్రిమినల్ బ్రెయిన్ చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మర్డర్ చేశారు విద్యార్థులు. స్పష్టత లేని ఒకే ఒక్క వీడియో తప్ప పెద్దగా ఆధారాలు కనిపించలేదు. ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా ఆరితేరిన మైండ్ సెట్ తో హత్య చేశారు ఇద్దరు నిందితులు. చివరికి వేలి ముద్రలు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. వీడియోను అనేక రకాలుగా పరిశీలించి ఎట్టకేలకు కేసు చిక్కుముడి విప్పారు పోలీసులు. హత్యకు కారణాలపై ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూపారెడ్డి స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 11న కొండమల్లేపల్లిలో రూపారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హత్య వెనుక ఎవరున్నారు, కారణం ఏంటి, వ్యక్తిగత కక్షల, ఆర్థిక వ్యవహారమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్, కాల్ డేటాను పరిశీలించినా చిన్న క్లూ కూడా లభించలేదు. రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డితో పాటు 100 మందికి పైగా అనుమానితుల్ని పోలీసులు విచారించారు. ఈ ఘాతకానికి పాల్పడింది పాఠశాల విద్యార్థులే అని తేలడం సంచలనంగా మారింది. రూపారెడ్డిని హత్య చేయడానికి ప్రధాన కారణం డబ్బేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరో ప్రధానమైన కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్కూల్లో విద్యార్థుల ప్రవర్తన బాగా లేకపోవడంతో టీసీ ఇచ్చి పంపించడం, తిరిగి జాయిన్ కావడం వంటి ఘటనలు కూడా జరిగాయి. దీంతో ప్రిన్సిపల్ రూపారెడ్డిపై విద్యార్థులు కక్ష పెంచుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. డబ్బు కోసం ఆమెను టార్గెట్ చేసిన విద్యార్థులు పక్కా స్కెచ్ తో హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కత్తి, ఎక్సెల్ బ్లేడ్ వంటి పదునైన వస్తువులను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులే హత్య చేశారని పోలీసులు తేల్చడం సంచలనంగా మారింది. పోలీసులు వారం రోజుల దర్యాప్తు చేసిన చిన్న క్లూ కూడా లభించకుండా పక్కా ప్లాన్ ప్రకారం ప్రొఫెషనల్ కిల్లర్స్ లా ఆరితేరిన మైండ్ సెట్ తో హత్య చేయడం పోలీసుల్నే ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమాల ఎఫెక్టా, ఓటీటీలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్స్ ఎఫెక్టా అన్నది హాట్ టాపిక్ గా మారింది.